సమస్య. అజయ్ గారు సరే, అసలు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయా లేదా అనేది మనం కూడా ఒక సీనియర్ సిటిజన్ ని లైన్ లోకి తీసుకొని మాట్లాడదాం. ఆయన మరి మీకు సపోర్ట్ చేస్తారా లేకపోతే ప్రజల వైపు ఉంటారా అనేది చూద్దాం. కృష్ణయ్య గారు సీనియర్ సిటిజన్ లైన్ లో ఉన్నారు. నమస్తే కృష్ణయ్య గారు. దేవుని సొత్తు చిన్న చోరీ అన్న మాట ఒక రాజకీయ నాయకుడికి తగునా? అండ్ అది కాకుండా ఇంత మేము తీసుకున్నాము, దీనికి 2 3 మళ్ళీ స్వామి వారికి ఇచ్చేసామని అంటున్నారు. అంటే ఈ దొంగతనం కాదంటారా? ఖచ్చితంగా దొంగతనం. అసలు ఆ దొంగతనం కేసు రిజిస్టర్ చేసినప్పుడే వారి దగ్గర 380, 371 కేసు సెక్షన్లు వేశారు. అది కాదు, తప్పు. 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వేయాల, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వేయాల. కేసు రిజిస్టర్ చేసినప్పటి నుంచి ఈడెన్ గవర్నమెంట్ వాడికి సపోర్ట్ చేయాలని, వాడు దొంగతనం చేసిన తొత్తిని మనం కొద్ది కొట్టేయాలని కొట్టేశారు. నేను ఖచ్చితంగా వినండి, ఒక 2 నిమిషాలు చెప్తానండి. వారిని కస్టడీ తీసుకున్నప్పుడు విచారణలో మా ఇంట్లో 9 కోట్ల డబ్బు ఉంది, 3 కేజీలు బంగారు ఉంది, 1.5 కేజీ వెండి ఉన్నప్పుడు ఈడెన్ ఇన్స్పెక్టర్ జయచంద్రారెడ్డి అనే ఒక ప్రైవేట్ ఇన్స్పెక్టర్ గారు బినామీ, రవికుమార్ బినామీ, వాళ్ళు ముగ్గురే సుమోలో వాళ్ళ ఇంటికి వచ్చి 9 కోట్ల రూపాయల డబ్బు, 3 కేజీల బంగారు, 1.5 కేజీ వెండి ఆఫ్ రికార్డ్ లో పూర్తిగా తీసుకొని స్వాధీనం చేసుకుని దాన్ని రికార్డులో చూపించలే లేదు. అట్లాగా వాడు దొంగతనం చేసి వైసీ ప్యానల్ చెప్తున్నాడు. వాడు దొంగతనం చేసి 72 వేలని 72,000 చేశాడా, 1 రూపాయి చేశాడా, 70 కోట్లు చేశాడా, 200 కోట్లు చేశాడా, దొంగతనమే. అయితే వారిని పూర్తి ఇన్వెస్టిగేషన్ లో కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ డిఎస్ఓ వరకు మధ్య పెట్టి ఇన్వెస్టిగేట్ చేయాల. ఓన్లీ ఒక ఇన్స్పెక్టరే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అతను చాలా గోప్యంగా అప్పుడు ఎస్పీ గారికి అప్పుడున్న పొలిటికల్ లీడర్కి చెప్పి అది పూర్తిగా బయటకు రాకుండా వాడు చుట్టూ చెన్నైలో హోటల్స్ ఉన్నాయి, చెన్నైలో లాడ్జ్లు ఉన్నాయి, భూములు ఇప్పుడు కూడా ఆ జయచంద్రారెడ్డి అనే అతని పేరులో 13 ఎకరాల 50 సెంట్లు అగ్రహారం చంద్రగిరి దగ్గర అగ్రహారం దగ్గర వాళ్ళ దగ్గర ఉంది, వాడు బినామీ దగ్గర. ఆ చుట్టూ కూడా ఇంకా రికవరీ చేసుకోవాలా. అట్లాగా వాడు దాదాపు 200 కోట్ల రూపాయలు దొంగతనం చేశాడు. దొంగతనం చేసి రికవరీ చేశాము, మేము గనులము, మేము పెద్దవాళ్ళుగా చెప్తున్నాడు అన్నిస్టీ గారు. అయ్యా తప్పు అది. ఎవరు 20 సంవత్సరాలు చేసినా నువ్వు రికవర్ చేసినప్పుడు నువ్వు గవర్నమెంట్ డ్యూటీలో ఉన్నప్పుడే రికవర్ చేస్తావు. వాడు ఏ గవర్నమెంట్ దొంగతనం చేసినా నీ పీరియడ్లతో వాళ్ళు మీరు దొంగతనం రికవర్ చేశారు. ఆ రికవర్ చేసిన సొత్తును పూర్తిగా స్వాధీనం చేసుకొని రికార్డులో పెట్టి కోర్టులో పెట్టి మళ్ళీ మీరేమన్నా చేసింటే ఓకే, మీరు మంచి పని చేశారు. ఏ మాత్రం ఒక్క పద్ధతి కూడా 13 కోట్లు ఎందుకు చేశారంటే మిగతా డబ్బంతా అప్పుడున్న అధికారులు అప్పుడున్న పొలిటీషియన్స్ పంచుకొని దాన్ని బయటికి రాకుండా ఈ 14 కోట్లు వారికి మీరు ఊరండి ఇచ్చేదానికి మీకేం అధికారం ఉందండి? వాడు దొంగతనం చేసి చుట్టూ కోర్టులో పెట్టి. హలో, వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ఇది తప్పు కాదు, దొంగతనం చేశారు, ఆ వ్యక్తిని సమర్థిస్తున్నారు, పైగా మేము ఇంకా డబ్బులు కట్టాం కదా. వైసీపీ వాళ్ళు అట్లా అంటున్నారని చెప్పడం ఎంత ఆశ్చర్యంగా ఉంది. అది దొంగతనం కాదని మేము ఎప్పుడన్నాము? చిన్న చోరీ అంటున్నారు కదా, చిన్న చోరీ అంటారు. అజయ్ గారు ఒక పబ్లిక్ ఒపీనియన్, అది కృష్ణయ్య గారు ఒక సీనియర్ సిటిజన్, పబ్లిక్ ఆయన ఒపీనియన్ ఆయన చెప్తున్నారు. నేను ఒక చిన్న విషయం కృష్ణయ్య గారితో చాలా బాగా సబ్జెక్ట్ చెప్పారు కాబట్టి ఒక చిన్న విషయం. కృష్ణయ్య గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఎవరి బినామీలు ఎవరెవరి పేరుతో ఎంత ఉంది, ఏ సెక్షన్ వర్తిస్తుంది, కేసు ఎలా డీల్ చేయాలో కూడా వివరణ ఇచ్చారు. మరి ఆధారాలతో ఆయన సిట్టుకి సమాచారం ఇవ్వచ్చు కదా? లేదు, ఆయన కూడా హైకోర్టుకి వెళ్ళి ఇంకొక బిల్లు వేయచ్చు కదా? ఏదో నిజాలు తేల్చొచ్చు కదా? ఎవరు వద్దంటున్నారు? అదే కదా సిబిఐకి కేసు వెళ్ళే విధంగా కృష్ణయ్య గారు ప్రయత్నించవచ్చు కదా? ఎవరు కాదంటున్నారు? మేము ఖచ్చితంగా ఆ సిటిజన్ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన మాటలతో మేము పూర్తిగా ఏకీపిస్తున్నాము. ఆ రకంగా అది ఇన్వెస్టిగేషన్ మళ్ళా చేయమని చెప్పండి. ఎవరు వద్దంటున్నారు? ఆయనకి తెలిసిన వివరాలన్నీ కోర్టు ముందు పెట్టమనండి, లేదంటే ఉన్నతాధికారుల ముందు పెట్టమనండి. ఎవరు కాదంటున్నారు? మేము ఖచ్చితంగా దాంట్లో పారదర్శకమైనటువంటి
ఇన్వెస్టిగేషన్ మేము కోరుతున్నాం. మేము దీంట్లో ఎక్కడా ఏ రకంగా ఇది చేయడం లేదు. అతను చేసింది దొంగతనమే. మేము ఖచ్చితంగా దాన్ని చెప్తున్నాం. మా ప్రభుత్వమే కేసు పెట్టిందని చెప్తున్నాము. ఆ లోక్ అదాలత్ నిర్వహించడం పట్ల అభ్యంతరాలు ఉన్నాయి. అది ఏం తప్పు తేల్చండి. అది ఏం తప్పు లోక్ అదాలత్ ఆ విధంగా చేయడం ద్వారా ఏం తప్పు జరిగిందో దాని కారకులు ఎవరో తేల్చి ఇమ్మీడియట్ గా శిక్షించండి. రైట్ ప్రసాద్ గారు. సో అజయ్ గారు